థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా. ఏం నేర్చుకున్నాం మనము? గర్వముగా ఉండకూడదని నేర్చుకున్నాం. ఈరోజు ఫిఫ్త్ లెసన్ ఏంటంటే ఎస్తేరు తన ప్రజల కొరకు వేడుకొనుట. ఏం చెప్పండి? మనం ఒక్కసారి ఫోర్త్ లెసన్ చూసుకొని ముందుకెళ్ళి ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినారు? 3 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనకి దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడో 4వ లెసన్ లో మనం చూసాం కదా. ఏం జరిగింది అక్కడ? ఎస్తేరు 3వ దినంలో రాజు దగ్గరికి వెళ్ళింది కదా. రాజు దగ్గరికి వెళ్తే అక్కడ ఆమె ఏమవ్వాలి? సంహరింపబడాల. మరణంకు ఆమె అక్కడ అలాంటి పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు రాజు హృదయాన్ని మార్చినాడు. అక్కడ మార్చి వినాలి ఏం చేస్తున్నాడు రాజు? ఆమె తట్ట ఏం చూపించినాడు? బంగారు దండమును చూపించినాడు. రాజు దగ్గర చేతులు ఏముంటది తెలుసా? బంగారు దండం ఉంటది. అది ఎవరి తట్టు చూపుతాడో వాళ్ళు బ్రతుకుతారు అనమాట. లేకపోతే వాళ్ళని వెంటనే తీసుకెళ్లి చంపేస్తారు. అదే ఎస్తేరు వచ్చిన వెంటనే రాజు దగ్గరికి రాజు ఏం చేస్తున్నట్ట? తన దగ్గర ఉండే బంగారు దండములు తనకు చూపిస్తే తను ఆ చివరి కొన అలా తాకుతారు. అది ఏంటంటే రాజుకి ఎస్తేరు పైన ఏం పుట్టింది కదా? పుట్టిందంట. చూడండి, దేవుడే ఎస్తేరు విషయంలో కార్యం చేస్తున్నాడు. సరే, వెళ్ళిన తర్వాత రాజు అడిగినాడు కదా. పిలవబడక వచ్చినప్పుడు పిలిస్తే కూడా రాలేదు. ఎవరు రాలేదు? పిలిస్తే కూడా వస్తీ కదా. పిలిస్తే కూడా రాలేదు కాబట్టి ఏం పోగొడుతుందామె? రాజ్యం పోగొడుతుంది. ఇప్పుడు ఈమె సేమ్ కదా, పిలవకుండానే రాజు దగ్గరకు వచ్చింది. ఈమె కూడా ఏం పోగొట్టుకోవాలా? కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడ రాజు అడుగుతున్నాడు ఏమని? ఎస్తేరు నీకు ఏం కావాలా? ఎందుకు వచ్చావు ఇట్లా? నువ్వు ఇలా రావాల్సిన అవసరం ఏంటి? నీకు ఏం జరిగింది? నీకేం కావాలి చెప్పరే. చూడన్నా, నీకు రాజ్యంలో సగం మట్టు కావాలన్నా నేను ఇచ్చేస్తా, అడుగు అని అంటున్నాడంట. అయితే ఎస్తేరు ఏమనింది? నాకు ఒక చిన్న మనవి, నీవు ఇంకా హామాను ఏం కావాలా? నేను చేసే విందుకి ఇద్దరు రావాలి అని అడుగుతారు కదా. ఓ చిన్న విషయానికి నువ్వు ఇంత దూరం వచ్చావా అనుకున్నాడేమో రాజు కదా. సరే, వెళ్ళారు. అక్కడ విందు జరిగింది. హామాన్ ఏమైపోతున్నాడు? ఉప్పొంగిపోతున్నాడు. రాని నన్ను తప్ప ఎవరిని పిలవలేదు. చూడు నా పొజిషన్ ఎంత గ్రేట్ లో ఉన్నానో నేనని హామాన్ ఏమైపోతున్నాడన్నా గర్వం అయిపోతుంది కదా. దేవుడి బిడ్డలంగా మనకి ఏముండకూడదని నేర్చుకున్నామో గర్వం అనేది ఉండకూడదు. ఎవరైతే గర్వంగా ఉంటారో దేవుడు వాళ్ళని తగ్గిస్తాడంట. ఎవరైతే తగ్గించుకుంటారో అన్ని విషయాల్లో దీనులు ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? మొదటి రోజు విందు అయిపోయింది. రాజు వచ్చినాడు. మళ్ళీ ఎస్తేరుని అడిగినాడు, ఎందుకు పిలిచావు మమ్మల్ని విందుకి? ఏం కావాలి నీకు అని అడిగితే మళ్ళీ ఏమంటదంటే, రేపు కూడా నేను చెయ్యబోయే విందుకు రాజైన మీరు హామాను మళ్ళీ రావాలి అని అడుగుతుంది. అప్పుడు రాజు అంటాడు సరే అని అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత రేపు రావాల్సిన విందుకి ఈ రోజు రాత్రికి రాజుకు దేవుడు ఏం పట్టకుండా చేస్తున్నాడన్నా? నిద్ర పట్టకుండా చేశాడు. ఎందుకు? దేవుడు తన పిల్లల విషయంలో కార్యం చేస్తా ఉంటాడు కదా. దేవుని నమ్మిన బిడ్డల్ని యేసయ్య ఎప్పుడు ఏం చేయడు? విడిచిపెట్టాడు. అయితే నిద్ర పట్టకుండా పోయేసరికి ఏమైందంట? వాళ్ళన్నీ ఒక రికార్డు రాసుకుంటారు. అప్పుడు ఒక అతన్ని పిలిచి నాకు నిద్ర రావట్లేదు, నువ్వు చదువు రికార్డు అంటే అందులో ఏమైంది? మొర్దెకై రాజు ప్రాణాలను కాపాడినట్టు వ్రాయబడింది. మరి రాజు ప్రాణాలను కాపాడితే ఆయనకి ఏదైనా రివార్డ్ ఇవ్వాలి కదా, ఏదైనా బహుమానం ఇవ్వాలి కదా. కానీ అక్కడ ఏమైంది? మర్చిపోయినాడు రాజు. అప్పుడు రాజు ఆలోచిస్తాడు, నన్ను నా ప్రాణాలు కాపాడింది మొర్దెకై, కానీ మొర్దెకైకి ఏం చేయలేదా అనుకుంటుంటే డోర్ దగ్గర అప్పటికే హామాన్ వస్తాడు. ఎందుకో తెలుసా? ఇంటి దగ్గర 50 మురల ఉరికొయ్య తయారు చేసి మొర్దెకై కోసము, దాని మీద మొర్దెకైని ఉరి తీయండి అని పర్మిషన్ తీసుకోవడానికి రాజు దగ్గరికి వచ్చి డోర్ దగ్గర దించుంటాడు. రాజు ఏం ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు మొర్దెకైని తనకి ఏదైనా బహుమానం ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ అక్కడ
అక్కడ చెప్తారు హామాను వచ్చినాడు అంటే వెంటనే లోపలికి పిలుస్తాడు రాజు. పిలిచి అడుగుతాడు రాజుని, రాజు ప్రాణాలను కాపాడిన వారు ఇక్కడ చూడాలి, రాజుని కనపరిచే వారికి ఏం చేయాలా అని అడుగుతాడు హామాన్. ఏమనుకుంటాడంట ఆయన, నన్ను తప్ప ఎవరిని కనపరుస్తాడు రాజు అనుకొని రాజ వస్త్రములు ధరింపజేయాల, రాజ కిరీటం పెట్టాల, రాజు తిరిగే గుర్రం పైన ఆ వ్యక్తిని కూర్చోబెట్టి రాజును ఎవరైతే కనపరుస్తారో వాళ్ళకి ఇట్లాంటి ఘనత వస్తుంది, రాజు కిరీటము రాజ బట్టలు వేసుకుంటే ఎంత ఘనత అది కదా అని చెప్తాడు. అప్పుడు హామానికి అంటే ఊహించని ఒక విషయం రాజు చెప్తారు. ఏమని, నువ్వు ఏమేమి చెప్పావో, ఇప్పుడు కిరీటం పెట్టాలి, రాజు కిరీటం, రాజ వస్త్రాలు ధరింపజేయాలా, రాజు తిరిగే ఆ గుర్రం పైన తిప్పాలి అని చెప్పావు కదా, ఇవన్నీ నీవే దగ్గరుండి మొర్దెకైకి చెయ్యాలి అని చెప్పాడు. ఎంత భయంకరం కదా, ఎవరిని చంపడానికి ఇప్పుడు ఆయన ప్లాన్ చేసుకొని వచ్చాడో ఆయననే నువ్వు ఇప్పుడు అంత రాజ్యం అంతా తిప్పి రాజు ప్రాణాలు కాపాడినాడు, రాజుని గణపరిచే వారికి ఈ విధంగా జరుగుతుందని చెప్పాలి అంటే ఎలా ఉంటది కదా. చూడండి, దేవుడు తన ప్రజలను తగిన సమయంలో ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడంట. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎట్లుండాలంట, తగ్గించుకొని ఉండాలంట. కాబట్టి ఇక్కడ వెంటనే ఏం జరుగుతుంది, మొర్దెకై బయటనే ఉన్నాడు, ఆయన ద్వారం బయట ఉన్నాడు, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కదా. ఏమని, ఏం జరుగుతుంది వాళ్ళకి, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కదా. వాళ్ళకు ఒక రూల్ ఉంది, ఇప్పుడు ఒక రోజు వాళ్ళందరూ చనిపోబోతున్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే హామాన్ వెళ్ళి మొర్దెకైని తీసుకొని వచ్చి రాజు కిరీటం పెడతాడు, రాజు ధరించే వస్త్రాలు ధరింపజేస్తాడు, రాజు కూర్చునే గుర్రం పైన కూర్చొని వెనకాల గుర్రం పైన హామాన్ ఉంటాడు. వెనకాల హామాను మరి గుర్రాన్ని పట్టుకొని వస్తుంటే గుర్రం పైన ఎవరు కూర్చొని ఉంటారు, మొర్దెకై కూర్చొని. చూడండి ఎలా వస్తున్నాడు కదా, ఇది మొర్దెకై ఇప్పుడు రాజు వస్త్రంలో ఉన్నాడు. గేట్ దగ్గర ఉండాల్సిన మనిషి ఎక్కడికి వచ్చాడు, చూడండి రాజు తనను కనపరుస్తున్నాడు. ఇక్కడ హామాన్ చూడండి అది పట్టుకొని అలా తిరుగుతూ మొహం అంతా ఎలా పెట్టుకున్నాడు కదా, చాలా బాధగా ఉంది. ఏంటి ఇలా జరిగింది, మొర్దెకైని నేను చంపుదామని పర్మిషన్కి వెళ్తే మొర్దెకైనే నేను ఘనపరిచే విధానంలో మరి జరిగింది ఏంటి అనుకుంటూ మొహం అంతా మాడిపోయిందంట. అలానే మార్చుకొని ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిపోతాడు. మొర్దెకై ఇలా గణపరచబడినందుకు అబ్బా నేను చూడు గణపరచబడ్డానని ఆయన కూడా ఏం అనుకోలేదంట, ముందులాగానే మౌనంగా ఉన్నాడు. సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు మళ్ళీ ఏం కావాలా ఎస్తేర్ దగ్గరికి విందుకి వెళ్ళాలా. ఇంటికి వెళ్ళాడు. హామాను చెప్పాడంట, నాకు ఆ మొర్దెకైని చూసేంత కాలము నాకు ఇష్టమే లేదని వాళ్ళ ఇంట్లో చెప్తున్నాడంట హామాన్ తన భార్యకి పిల్లలకి. అప్పుడు తన భార్య జెరెష్ ఏమంటదంటే, ఒకవేళ మొర్దెకై దేవుని బిడ్డ అయితే నువ్వు అతని మీద జయము పొందలేవు, గుర్తుపెట్టుకో హామాన్ అని చెప్పిందంట వాళ్ళ ఆవిడ. కాబట్టి దేవుని పిల్లలకి ఎప్పుడు ఏముంటది నాన్న, విజయమే ఉంటది కదా, జయమే ఉంటది. సరే ఇక్కడ అలా మాట్లాడుతుండగానే మళ్ళీ సైనికులు వచ్చి హామాన్ని పిలుస్తుంది, ఎస్తేర్ మిమ్మల్ని దేనికి, ఆ విందుకి అని చెప్పగానే వెంటనే వెళ్ళాడు. వెళ్ళి చూడండి విందులో అందరు కూర్చున్నారు, హామాను రాజు కూర్చున్నాక తిన్న తర్వాత ఇప్పుడు రాజు మళ్ళీ అడుగుతున్నాడు, ఎస్తేర్ ఏమైంది, మమ్మల్ని 2 సార్లు ఎందుకు పిలిచావు కదా, ఎందుకు పిలిచావు, ఏంటి, ఏం కావాలి నీకు అని అంటే ఆమె ఏమడుగుతుందో తెలుసా, రాజు దృష్టిలో నేను దయ పొందితే నా ప్రాణాలు మీరు కాపాడండి అని అంటారు. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. ఎస్తేరు గ్రంథం, బైబిల్ త్వరగా ఓపెన్ చేయాలన్నా. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము, నేనే చదివేస్తా, టైం లేదు మనకి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానమైన ఎడల రాజు అని తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను
నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నాశనము చేయుటకును నేను నా జనులు అమ్మబడిన వారం. మేము దాసులముగా అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏదైనా మా విరోధిని తప్పించుటకై మేము రాజువ మిమ్మల్ని శ్రమపరచుట యుక్తం కాదు. ఇక్కడ రాణి ఏమంటుందంటే, నేను నా జనులు చాలా చనిపోబోతున్నాము. ఏమంటుంది? మేము అమ్మబడిన వారం. ఎంత కమ్మినాడు హామాను? గుర్తుందా? ఎన్ని మరుగుల వెండికి కదా, అది సూచించినాడు. కాబట్టి మేము నా ప్రాణము నా జనుల ప్రాణము నీ దృష్టికి దయ పొందిందైతే మా ప్రాణాలను బ్రతకనీయు రాజా అని అంటుంది. రాణి ఎక్కడైనా రాజు దగ్గరికి వెళ్ళి నాకు ప్రాణభిక్ష పెట్టు, నన్ను బ్రతికించంటే ఏమనుకుంటాడు? రాణికి ఇంత అపాయం ఏమొచ్చింది అనుకుంటాడా లేదా? అయితే రాజుకు అర్థం కాలేదు. అక్కడ హామానికి కూడా అర్థం కాలే. ఏమర్థం కాలే? ఎస్తేరు కూడా ఎవరు? యూదురాలు. స్వంత మొదటగా ఎవరు? తనకి పిన్న తండ్రి అని హామానికి తెలియదు ఇంతవరకు. ఇక్కడ ఎస్తేరు ఎప్పుడైతే నా ప్రాణాలు మీ దృష్టికి మరి దయ పొందని ఉండి మమ్మల్ని మా యొక్క జనులందరినీ కాపాడండి అని రాజును అడగగానే హామానికి ఒక్కసారి ఏమైతుందో చూస్తారా? ఒకసారి చూడండి 6వ వచనం. 5వ వచనం. అందుకు రాజు అహష్వేరోషు ఈ కారం చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడేడి అని రాణి యొక్క ఎస్తేరు అడగగా, ఎస్తేరు మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. రాజు ఏమంటున్నాడు? రాణి నీ ప్రాణాలు ఎవరు తీయాలనుకుంటున్నారు? నీ జనుల ప్రాణం ఎవరు తీయాలనుకుంటున్నారు అని అడగగానే చూడండి అడుగుతున్నాడు రాజు. అడుగుతుంటే ఎస్తేరు ఏమంటుంది తెలుసా? నా ప్రాణము నా జనుల ప్రాణము తీయాలని చూస్తున్న మా విరోధియగు పగవాడు ఎవరో చూడు, ఇదిగో నీ పక్కనే ఉన్నాడు కదా హామాన్ అని చెప్పేసింది. చెప్పేగానే ఎంత భయంకరం కదా. హామాను చూడండి ఒక్కసారి షాక్ అయిపోయినాడు. ఏంటి, ఎస్తేరు కూడా యూదురాలేనా? ఇంతవరకు నాకు తెలియదే ఈ విషయము అని చెప్పగానే రాజు కోపం వచ్చేస్తుంది. రాణిని చంపాలనుకుంటావా? నేను నిన్ను ఎంతగా నమ్మినాను, నువ్వేం చేస్తున్నావు? నా రాణికే నువ్వు చంపాలని చూస్తున్నావా అని చెప్పి ఆ కోపంలో కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతాడంట రాజు. ఆ యొక్క వనంలో, తోటలో వెళ్ళిపోగానే హామాన్ ఏం చేస్తాడో తెలుసా? చూడండి భయపడిపోతాడు. అక్కడ భయపడిపోయి తన ప్రాణాలు కాపాడుకోవాలి. ఇప్పుడు రాజు కోపం వచ్చింది అని చూడండి ఎస్తేరు కూర్చున్న ఆ యొక్క మంచం లేకపోతే ఆ యొక్క కూర్చున్న స్థలం చోటుకి వచ్చి ఏం చేస్తాడంటే మొర్దెకై హామాను తన కాళ్ళ దగ్గర పట్టుకొని వస్తాడు. కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నా ప్రాణాలు కాపాడు రాని, రాజు కోపం వచ్చింది అని బ్రతిమాలుకోవడానికి అలా వస్తాడు దగ్గరికి. వెంటనే రాజు లోపలికి మళ్ళీ వచ్చేసరికి ఏం చూస్తాడంటే హామాను ఎస్తేర్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అలా అర్థమవుతుంది రాజుకి. వెంటనే అరుస్తాడు, నువ్వు కూడా రాణిని చంపాలనుకున్నావా హామాన్ అని చెప్పగానే సైనికులు వస్తారు. వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారు. అందులో ఒక అతను హర్బోనా అని ఉంటాడు రాజు దగ్గర ఉండే సైనికులు, సేవకులు. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజా, ఈ హామాన్ ఎంత దుష్టుడంటే నీకు సహాయం చేసి నీ ప్రాణాలు కాపాడిన మొర్దెకైని చంపడానికి తన ఇంటి దగ్గర 10 ఎత్తుగల ఉరుకొయ్యను తయారు చేస్తున్నాడు రాజా అని చెప్తాడు. ఇక్కడ రాణిని అటాక్ చేస్తున్నాడు అనుకుంటాడు రాజు. రెండోది రాజు ప్రాణాలు కాపాడిన మొర్దెకైని కూడా చంపాలనుకున్నాడా? ఈ హామాన్ ఇంత దుష్టుడా అని చెప్పి రాజు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే సైనికులతో ఏ ఉరికొయ్య మొర్దెకై కోసం సిద్ధం చేసినాడో హామాను, అదే ఉరికొయ్య మీద హామాన్ ఏం చేయండి, ఉరి తీయండి అని చెప్పేస్తాడు. చెప్పేగానే వెంటనే సైనికులు అక్కడ నుంచి మొర్దెకైని ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయి మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరికొయ్య పైన హామానుని ఉరి తీస్తారు. చూడండి, హామాన్ చేసిన కీడు హామానికే కదా. మనం నేర్చుకున్నాం కదా, మనం ఎవ్వరికి ఇతరులకు కీడు చేయొద్దు, ఎవరికి నష్టము చేయకూడదు, మన ద్వారా చెడు ఎవరికి అవ్వకూడదు కదా. మనకు చేతనైతే ఏం చేయాలంట? మంచి చేయాలి కదా. ఇతరులకు ఏం చేయాలి? మనము మంచి చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని ఇతరులకు మనము కీడు చేయాలి, చంపాలి అనే ఇలాంటి దుష్ట ఆలోచనలు మనం ఏం చేద్దామన్నా కలిగి ఉండదు. సరే, ఇక్కడ ఇప్పుడు హామాను చంపబడ్డాడు. హామానికి 10 మంది కుమారులు, చాలా ఆస్తి ఉంటది. అప్పుడు
ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ చూడండి, హామాన్ చంపబడిన తర్వాత ఎస్తేరు చెప్తుంది, మొర్దెకై నన్ను పెంచిన నా యొక్క పిన్న తండ్రి అని రాజుకు చెప్పగానే రాజుకు సంతోషమై ఏం చేస్తాడు తెలుసా? హామాను తన ఆస్తి అంతటి పైన రాజు ఎస్తేరుకి ఇచ్చేస్తాడు. నీ హామానుకు చెందిందంతా నువ్వేం చేయాలనుకుంటావో చెయ్యి, మీ శత్రువుది అనగానే ఎస్తేరు ఏం చేస్తుందంటే మొర్దెకైకి అప్పగిస్తుంది. ఆ ఇన్ఛార్జ్ తనమంతా ఎవరికి ఇస్తుంది? చూడండి, రాజు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఇన్ని రోజులు దుష్టుడైన హామాన్ చేతిలో తన ఉంగరం పెట్టినాడు. ఆ ఉంగరము ఏది ముద్ర ఏది చేసినా అది ఇంకంతే, ఏం చేంజ్ అవ్వదు. అలాంటి రింగుతో మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడంటే మొర్దెకైకి ఆ ఉంగరం ఇస్తున్నాడు. చూడండి, దేవుడు తన ప్రజల పక్షాన ఎట్లా కార్యం చేస్తున్నాడు కదా. వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన ఎన్ని కార్యాలు అద్భుతంగా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలనేది మనం నేర్చుకున్నాం. సరే, ఇక్కడ అయిన తర్వాత ఇప్పుడు హామాను స్థానంలో మొర్దెకై ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. హామాను స్థానంలో ఎవరు చేయబడ్డాడు? ఇప్పుడు చూడండి, మంచి రాజ వస్త్రములు వేసుకున్నాడు, తన తలపైన కిరీటం ఉంది. ఇప్పుడు హామాన్ చూసుకునే విషయాలన్నీ ఎవరు చూసుకోవాలా? మొర్దెకై. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళ సమస్య పరిష్కారం కాలే. హామాన్ చనిపోయినాడు, కానీ హామాను ఆయా పట్టణాల్లో ఉన్న వారికి పంపించినాడు కదా. ఏమని? 12వ నెల 13వ తారీఖు యూదులందరూ ఏం చేయాలా? చంపబడాలి అన్న రూల్ ఇంకా ఉంది ఆ దేశంలో. ఆ రోజు కోసం అందరు ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళ శత్రువులు, యూదుల శత్రువులు అందరూ వాళ్ళని చూసి నవ్వుతున్నారంట. 12వ నెల 13వ తారీఖు రానియండి, మీ ఇల్లు అన్ని తీసుకుంటాం, మీ ఆస్తి అంతా తీసుకుంటాం, మిమ్మల్ని చంపేస్తామని శత్రువు వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడంట. యూదులందరూ ఇంకా దుఃఖంలోనే ఉన్నారు. అప్పుడు చూడండి, ఎస్తేరు మళ్ళీ రాజు దగ్గర అడుగుతుంది, రాజా మీకు ఇష్టమైతే హామాను పెట్టినటువంటి ఆ యొక్క రూల్ని మీరు తీసేయండి అని అడిగితే రాజు ఏమంటాడంటే, ఒక్కసారి రాజ్యంలో ఏదైనా ఆజ్ఞ జారీ అయితే దాన్ని మార్చేదానికి లేదు అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడో తెలుసా? మొర్దెకై, నువ్వు మీ ఇష్టం, మీ కొత్త రూల్ కూడా రాసుకోవచ్చు కావాలంటే అని చెప్తాడు. వెంటనే ఎస్తేరు మొర్దెకై ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మరలా ఒక కొత్త ఆజ్ఞలు రాయిస్తారు. ఏమనంటే, ఏ రోజైతే హామాను చీట్లు వేసి మంచి రోజున యూదులను చంపాలనుకున్నాడో అదే రోజు యూదులే వాళ్ళ శత్రువులతో ఏం చేయాలా? యుద్ధం చేయాలా. యూదులే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేయాలా? పోరాడాలి అని ఒక కొత్త రూల్ పాస్ చేయగానే వెంటనే మొర్దెకై అన్ని పట్టణాల వారికి 127 సంస్థానంలో వారికి వెంటనే అవి మళ్ళా ఆ గుర్రాల పైన వాళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళతో పంపిస్తారు. పంపించి ఆ యొక్క 127 సంస్థానంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే, మొర్దెకై ప్రధానమంత్రి అయినాడు. ఇప్పుడు రాణియేమో ఎస్తేరు కదా, మొర్దెకై ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు ఇంకేం భయం లేదు, మీరెవ్వరు చనిపోరు. మీకు ఒక కొత్త ఆజ్ఞ, ఒక కొత్త రూల్ పంపిస్తున్నాం. ఎవరైతే మిమ్మల్ని చంపాలని చూస్తారో మీరే వాళ్ళతో ఏం చేయాలా? యుద్ధం చేయాలి. మీరే వాళ్ళతో మీరే వాళ్ళని చంపొచ్చు అని రూల్ పాస్ చేసిరంట. ఆ రోజు వచ్చింది, ఏదైతే వీళ్ళు ఆజ్ఞ ఇచ్చినారో ఆ 12వ నెల 13వ తారీఖున యూదులే వాళ్ళ శత్రువులని చంపేస్తారు. ఇంకా వాళ్ళ శత్రువులు వీళ్ళని ఏమనడానికి లేదు. వీళ్ళే వాళ్ళ శత్రువులను చంపేసి వాళ్ళ కొలసమంతా వీళ్ళు తీసుకొని యూదులే జయం పొందుతారనమాట. దేవుడు వాళ్ళకి శత్రువు అయిన హామాను తన దుష్ట ఆలోచనలన్నిటిపైన యూదులకు ఏమిస్తాడు నాన్న? గొప్ప విజయం ఇస్తాడు. ఏ రోజైతే వాళ్ళు చంపాలని ప్రయత్నం చేసిరో ఆ రోజునే వాళ్ళు పూరీము అనే పండగ చేసుకుంటారంట. ఈ రోజు వరకు కూడా యూదులు యెరూషలేములో ఏం పండగ అంటది? పూరీం అనే పండగ ఆ రోజే వాళ్ళు చేసుకొని, చూడండి ఇప్పుడు యూదులందరికీ మరణము తప్పించబడింది కదా. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడు గొప్ప ప్రాణాపాయం నుంచి మమ్మల్ని, మా చిన్న బిడ్డల్ని మమ్మల్ని కాపాడినాడు అని చెప్పి ఎస్తేరు మొర్దెకై ద్వారా మమ్మల్ని దేవుడు కాపాడు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి. 127 సంస్థానాలు ఉన్న దేవుడి బిడ్డలందరూ ఎట్లా ఉన్నారంట? చాలా సంతోషంగా ఉన్నారు. రోమా 8:28 ఒక మాట ఉంది, దేవుని ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి
జరిగిస్తాడంట దేవుడు. దేవుని నమ్మిన బిడ్డలకి కీడుగా ఉన్నా సరే ఆ విషయం ఎలా చేస్తాడంట దేవుడు మేలుకరంగా మారుస్తాడంట. కాబట్టి కీడు తలంచినాడు హామాను, దేవుడు తన బిడ్డలను రక్షించడానికి ముందుగానే మొర్దెకైని ఎస్తేరు నిలబెట్టి కదా హామాన్ని నశింపజేసి యూదులందరినీ దేవుడు ఏం చేసినాడు కాపాడినాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాదేమో, ఏం జరుగుతుందో మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, నా భవిష్యత్తు ఏంటి, నేను ఏం చేయాలా, ఎటెళ్ళాలని అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటిదన్నా, దేవుడిని ప్రేమించే వారికి ఏం చేస్తారంట ఆయన సమస్తం సమకూడి మనకు మేలు కోసం జరిగిస్తారంట. కాబట్టి యేసు ప్రభుని నమ్మితే మన జీవితంలో అన్ని దేవుడే చూసుకుంటాడు కదా, అన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు దేవుడు. మన జీవితం ఆయనని ఏం చేస్తాడు నడిపిస్తాడు. మనం వెళ్ళవలసిన మార్గం దేవుడు ఏం చేస్తాడు మనకి ఏం చేస్తాడు నడిపిస్తాడు. మన సొంత మార్గాలు మనం ఎన్నుకుంటే అది మనకు నష్టం కలగజేస్తుంది. మన సొంత మార్గాల్లో మనం వెళ్తే మనం ఏమైపోతాం నాన్న నష్టపోతాం. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, యేసు ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించు, నీ చిత్తం ఏంటో నా జీవితంలో అది మీరు జరిగించండి, మీ చిత్తంలో నేను ఉంటే అది నాకు ఎంతో ఆశీర్వాదం అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో దేవుడు యేసు ప్రభు ఏం చేస్తాడు వాళ్ళ జీవితంను నడిపిస్తాడు. మన జీవితాలను నడిపించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని దేవుడికి మన హృదయం ఇవ్వాలి. మన హృదయం ఇవ్వకుండా మిగతా ఏ స్టెప్ కూడా దేవుడు చెయ్యలేడు. కాబట్టి ఎవరైనా మీరు ఇంకా యేసు ప్రభు మీ హృదయం ఇవ్వకపోతే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి, నా కోసం మీరు కల్వరిలో చనిపోయినారు, నా కోసం మీరు రక్తం కార్చారని నేను నమ్ముతున్నా, చనిపోయి సమాజం తిరిగి లేచిన దేవుడు అని నమ్ముతున్నా, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోనికి రండి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో యేసు ప్రభు వాళ్ళ హృదయంలోకి వస్తాడు. రక్షణ తీర్మానం చేసుకోకపోతే పరలోక రాజ్యానికి మనం పోం కదా. యేసు ప్రభు ఏమని చెప్పినాడు, నేనే మార్గము సత్యము జీవం. పరలోకానికి వెళ్ళాలంటే ఇంకెవ్వరి ద్వారా వెళ్ళలేమంట, యేసు ప్రభు ఒక్కడే మనకెవరు మార్గం. కాబట్టి దేవునికి మన హృదయం ఇస్తే మిగతా మన జీవితాన్ని ప్రభు ఏం చేస్తాడు తన మార్గంలో ఏం చేస్తాడు చక్కగా నడిపిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అర్థం కాని పరిస్థితులు వచ్చినా దేవుడు వాటన్నిటిలో ఏం చేయడం మనల్ని విడిచిపెట్టాడు. యూదులు అనుకుని ఉంటారు కదా అయిపోయింది మా పని అనుకుని ఉంటారు కదా, కానీ దేవుడు వారి పక్షాన నిలబడి ఏం చేసినాడు వాళ్ళని కాపాడినాడు. మనం కూడా దేవునికి మన హృదయం ఇస్తే మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మన కష్టాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆదుకొని మనం పరలోకంకు చేరు వరకు ఆయన మనకి ఎలా ఉంటాడు తోడుగా ఉండి నడిపిస్తాడు. మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నన్ను నీ మార్గంలో నడిపించు, నన్ను నీ చిత్తంలో ఉండి నేనేం చేయాలి నా భవిష్యత్తులో నన్ను నీ చిత్తానుసారంగా నడిపించని ప్రార్థన చేసుకోండి. మోకరించండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి, దేవా నా జీవితంలో కూడా నువ్వు ముందుకు నడిపించు. ఒకవేళ ఇంకేమైనా రక్షణ లేకపోతే యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఈ దినమే రక్షణ దినముగా మీరు తీర్మానం చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. నా ముందున జీవితాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నాను ప్రభు, నీ చిత్తానుసారంగా నన్ను కూడా నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకోవాలి. తండ్రి నీ ప్రేమకి స్థుతిస్తున్న వాళ్ళకి సహాయపడ్డారు, వాళ్ళకి ఏదైతే మాటలు మీద పడుతూ వచ్చినాయో బిడ్డల హృదయాన్ని ఫలింప చేయండి. ఏ విధంగా ఎస్తేరు మొర్దెకై యూదులందరి జీవితాల్లో ప్రభా మీరు దేవుడినని ఉన్నానని రుజుపరుచుకుంటూ వచ్చినావో మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకును. ఆ విధంగా నేను మార్గంలో వారు కూడా నడుచుకోవడానికి నీకు దయచేయమని మీ సన్నిధానాలను ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతా కూడా స్థుతిస్తూ మొదటి సమయంలో మాకు ఎంత దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీ గ్రూప్స్కి వెళ్ళిపోండి నాన్న. గంట వాక్యం రోమా 8